మే 15, 2008. అది వేసవికాలం కావడం వల్ల ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నోయిడా నగరంలోని సెక్టార్ 25లో ఉన్న L32 అపార్ట్మెంట్ వైపు చూస్తే చాలా ప్రశాంతమైన పద్ధతైన వాతావరణం కనిపిస్తుంది. ఆ ఫ్లాట్లో నివసిస్తున్నది ఒక ఉన్నత విద్యావంతులైన కుటుంబం. డాక్టర్ రాజేష్ తల్వార్ మరియు డాక్టర్ నుపూర్ తల్వార్ ఇద్దరూ కూడా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న డెంటిస్టులు. వారి క్లినిక్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువ. వారికున్న ఒకే ఒక కుమార్తె ఆరుషి తల్వార్. ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు. ఆరుషి నోయిడాలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఫ్రెండ్స్తో ఎంతో సరదాగా ఉండే ఆరుషి చదువులో కూడా ఎప్పుడూ ముందే ఉండేది. ఆ రోజు కూడా ఆరుషి ఎప్పటిలాగే స్కూల్కు వెళ్ళి వచ్చింది. సాయంత్రం ఫ్రెండ్స్తో మాట్లాడింది. రాజేష్ తల్వార్ రాత్రి ఎప్పటిలాగే తన క్లినిక్ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లో వారితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ దేశస్థుడైన సేవకుడు హేమరాజ్ బంజడే కూడా ఉన్నాడు. హేమరాజ్ కేవలం పనివాడు మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయాడు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆరుషి మరుసటి రోజు స్కూల్ ఉందనే ఉద్దేశంతో తన బెడ్రూమ్లోకి నిద్రపోవడానికి వెళ్ళింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజేష్, నుపూర్ తల్వార్లు కూడా అలసట వల్ల తమ సొంత గదిలోకి వెళ్లి పడుకున్నారు. హేమరాజ్ కూడా తన రోజువారీ పనులు ముగించుకొని నిద్రపోవడానికి వెళ్ళాడు. ఆ రాత్రికి ఆ ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. కానీ ఆ 4 గోడల మధ్య ఆ అర్ధరాత్రి వేళ ఎంతటి దారుణం జరగబోతోందో ఆ ఇంట్లో ఉన్న వారికి కానీ చుట్టుపక్కల వారికి కానీ అస్సలు తెలియదు. మే 16, 2008. ఉదయం సరిగ్గా 6 గంటలు అవుతోంది. సూర్యుడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. తల్వార్ ఇళ్లలో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమే పని మనిషి భారతి మండల్ ఎప్పటిలాగే తన పని కోసం ఆ అపార్ట్మెంట్కు వచ్చింది. ఆమె మెట్లు ఎక్కి ఫ్లాట్ నంబర్ L32 ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. అక్కడ ఆమె ఒక వింతను గమనించింది. సాధారణంగా ప్రతిరోజు ఉదయం హేమరాజ్ మేల్కొని బయట గ్రిల్ డోర్ తెరిచి ఉంచుతాడు. కానీ ఆ రోజు బయటి వైపున్న ఐరన్ గ్రిల్ డోర్ లాక్ చేసి లేదు, జస్ట్ అలా వదిలేసింది. అయితే లోపలి వైపున్న ప్రధాన చెక్క తలుపు మాత్రం గట్టిగా లాక్ చేసింది. భారతి వెంటనే కాలింగ్ బెల్ నొక్కింది. 1, 2, 3 సార్లు బెల్ కొట్టినా లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. కొద్దిసేపటి తర్వాత నుపూర్ తల్వార్ వచ్చి లోపల నుండి చెక్క తలుపు తీశారు. కానీ బయట ఉన్న ఐరన్ గ్రిల్ డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో నుపూర్ లోపల నుంచే భారతితో మాట్లాడాల్సి వచ్చింది. నుపూర్ ముఖం చాలా ఆందోళనగా ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నుపూర్ ఏడుస్తూ భారతితో, చూడు భారతి, హేమరాజ్ బయట నుండి తలుపు లాక్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆరుషి రూమ్ తలుపు కూడా ఇంకా తెరవలేదు. నాకేదో భయంగా ఉంది అని చెప్పారు. అప్పుడు నుపూర్ లోపల నుండి ఐరన్ గ్రిల్ డోర్ తాళం చెవులను కిందకు విసిరారు. భారతి ఆ తాళం చెవులను తీసుకుని బయట నుండి గ్రిల్ డోర్ ను తెరిచి లోపలికి ప్రవేశించింది. లోపలికి రాగానే నుపూర్ తల్వార్ వెంటనే పరుగున ఆరుషి గది వైపు వెళ్లారు. భారతి కూడా ఆమె వెనుకే వెళ్ళింది. ఆరుషి రూమ్ తలుపు నెట్టి లోపలికి చూసిన భారతి మరియు నుపూర్ ఇద్దరూ ఒక్కసారిగా నోట మాట రాక స్తంభించిపోయారు. ఆరుషి తల్వార్ తన సొంత మంచంపై రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. ఆమె తెల్లటి బెడ్షీట్ మొత్తం ఎర్రటి రక్తంతో తడిసిపోయింది. ఎవరో చాలా క్రూరంగా పదునైన ఆయుధంతో ఆమె గొంతును కోసేశారు. అంతేకాదు, ఆమె తలపై కూడా ఏదో బరువైన వస్తువుతో బలంగా కొట్టినట్లు పెద్ద గాయం స్పష్టంగా కనిపిస్తోంది. కూతురి శవాన్ని చూసిన రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్లు ఒక్కసారిగా గుండె పగిలేలా ఏడవడం ప్రారంభించారు. ఆ ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు వినపడటంతో చుట్టుపక్కల వారు, అపార్ట్మెంట్ వాసులు కూడా తల్వార్ ఫ్లాట్ కు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ దారుణమైన హత్య గురించి సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు ఉదయం 7:15 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాగానే ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. అయితే ఇక్కడ పోలీసులను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇంట్లోని వస్తువులు ఏవీ చెల్లాచెదురుగా లేవు. నగదు కానీ, నగలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ ఏవీ చోరీకి గురి కాలేదు. ఏ అల్మారా కూడా బలవంతంగా తెరిచినట్లు ఆధారాలు లేవు. అంటే ఇది ఖచ్చితంగా దొంగతనం కోసం జరిగిన హత్య కాదు. మరి ఇంతటి పగతో 14 ఏళ్ల బాలికను ఎవరు చంపుతారు? పోలీసుల మొదటి అనుమానం సహజంగానే ఆ సమయానికి ఇంట్లో లేని, కనిపించకుండా పోయిన పనివాడు హేమరాజ్ మీదే పడింది. హేమరాజే రాత్రి వేళ ఆరుషిని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఇల్లు బయట నుండి లాక్ చేసి పారిపోయాడని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు. నోయిడా పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు హేమరాజ్ ఫోటోలను పంపించి అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మే 16 మధ్యాహ్నం అయ్యేసరికి ఈ వార్త ఢిల్లీ మరియు నోయిడా పరిసర ప్రాంతాలలో కార్చిచ్చులా వ్యాపించింది. దేశంలోని ప్రముఖ మీడియా ఛానళ్లు, రిపోర్టర్లు, కెమెరామెన్లు అందరూ తల్వార్ ఇంటి ముందుకు చేరుకున్నారు. వందలాది మంది ప్రజలు ఆ అపార్ట్మెంట్ చుట్టూ గుమిగూడారు. ఆరుషి శవాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఒకవైపు హేమరాజ్ సొంత దేశమైన నేపాల్ సరిహద్దుల వరకు ప్రత్యేక బృందాలను పంపించి గాలిస్తుండగా మరోవైపు ఇంట్లో దొరికిన ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఈ కేసులో అతిపెద్ద ట్విస్ట్ మే 17 ఉదయం చోటు చేసుకుంది. అంటే హత్య జరిగిన మరుసటి రోజు. రాజేష్ తల్వార్ స్నేహితుడైన డాక్టర్ దినేష్ తల్వార్ మరియు కొంతమంది పోలీస్ అధికారులు కలిసి అపార్ట్మెంట్ పైకప్పు అంటే టెర్రస్ వైపు వెళ్లారు. టెర్రస్ వైపు వెళ్లే సిమెంట్ మెట్లపై కొన్ని ఎండిపోయిన రక్తం మరకలు ఉండటాన్ని వారు గమనించారు. ఆ మరకలను అనుసరిస్తూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగా టెర్రస్ మెయిన్ ఇనుప డోర్కు తాళం వేసి ఉంది. ఆశ్చర్యకరంగా ఆ తాళంపై అలాగే ఆ తాళం చుట్టుపక్కల ఉన్న గొళ్ళెంపై కూడా రక్తం మరకలున్నాయి. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒక పెద్ద ఇనుప రాడ్డుతో ఆ తాళాన్ని పగలగొట్టారు. టెర్రస్ పైకి వెళ్లిన పోలీసులకు అక్కడ ఒక పెద్ద ఎయిర్ కూలర్ ప్యానెల్ పడి ఉండటం కనిపించింది. ఆ ప్యానెల్ ను పక్కకు జరిపి చూడగా అక్కడ ఒక మనిషి శవం పడి ఉంది. మే నెలకున్న విపరీతమైన ఎండల కారణంగా ఆ శవం అప్పటికే బాగా ఉబ్బిపోయి కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ కుళ్ళిపోయిన శవాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. ఎందుకంటే ఆ శవం మరెవరిదో కాదు. పోలీసులు ఏ హేమరాజ్ కోసమైతే దేశమంతా వెతుకుతున్నారో అదే హేమరాజ్ శవం. హేమరాజ్ గొంతును కూడా ఆరుషిలాగే చాలా పదునైన ఆయుధంతో కోసేశారు. అతని తలపై కూడా బలమైన దెబ్బలున్నాయి. అంటే మే 15 రాత్రి ఆ ఫ్లాట్లో ఒకటి కాదు, ఒకేసారి 2 హత్యలు జరిగాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ థియరీ మొత్తం ఒక్క నిమిషంలో పూర్తిగా తలకిందులైంది. నిన్నటి వరకు ఎవరినైతే ప్రధాన హంతకుడు అనుకుని దేశమంతా వెతికారో ఈ రోజు అతను కూడా బాధితుడిగా మారి శవమై కనిపించాడు. మరి హేమరాజ్ కూడా ఆ రాత్రే చనిపోతే అసలు హంతకుడెవరు? ఒకే ఇంట్లో ఒకే రాత్రి 2 వ్యక్తులు అత్యంత క్రూరంగా చంపబడ్డారు. కానీ పక్క గదిలోనే పడుకున్న ఆరుషి తల్లిదండ్రులకు ఎలాంటి శబ్దాలు వినపడలేదా? వారెందుకు నిద్ర లేవలేదు? తమ కూతురి గదిలో అంత పెద్ద దారుణం జరుగుతుంటే పక్కనే ఉన్న తల్లిదండ్రులు గమనించకపోవడం ఏంటి? ఈ ప్రశ్నలు నోయిడా పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారాయి. మే 23, 2008 హత్యలు జరిగిన వారం రోజుల తర్వాత నోయిడా పోలీస్ ఐజీ గుర్దర్శన్ సింగ్ ఒక సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఈ డబుల్ మర్డర్ వెనుక ఆరుషి తండ్రి డాక్టర్ రాజేష్ తల్వార్ ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. పోలీస్ థియరీ ప్రకారం రాత్రి వేళ రాజేష్ తల్వార్ నిద్రలేచి చూసేసరికి ఆరుషి మరియు హేమరాజ్ ఇద్దరు ఆరుషి గదిలో ఆక్షేపణీయ స్థితిలో కనిపించారని, దాంతో తీవ్ర ఆగ్రహానికి ఆవేశానికి గురైన రాజేష్ తల్వార్ తన దగ్గర ఉన్న డెంటల్ సర్జికల్ నైఫ్ మరియు గోల్డ్ స్టిక్తో ఇద్దరిని అక్కడికక్కడే హతమార్చారని చెప్పారు. ఆ తర్వాత హేమరాజ్ శవాన్ని టెర్రస్ పైకి లాక్కెళ్లి దాచేశారని తెలిపారు. దీనిని సమాజంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన ఆనర్ కిల్లింగ్, గౌరవ హత్యగా పోలీసులు అభివర్ణించారు. ఈ ప్రకటనతో దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. సొంత తండ్రి కూతుర్ని అంత దారుణంగా చంపాడా అనే అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి. కానీ ఎలాంటి బలమైన ఫోరెన్సిక్ లేదా శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక తండ్రిపై మరియు చనిపోయిన మైనర్ బాలిక క్యారెక్టర్పై ఇలాంటి ఘోరమైన ఆరోపణలు చేయడంపై పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. మే 23వ తేదీన రాజేష్ తల్వార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నోయిడా పోలీసులు కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేదని, మొదటి రోజే క్రైమ్ సీన్ను లాక్ చేయకుండా నిర్లక్ష్యం వహించారని మరియు కీలకమైన సాక్ష్యాలను నాశనం చేశారనే విమర్శలు రావడంతో అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐకి అప్పగించింది. జూన్ 1, 2008న సిబిఐ ఈ కేసును అధికారికంగా తమ చేతుల్లోకి తీసుకుంది. సిబిఐ మొదట అరుణ్ కుమార్ నేతృత్వంలోని ఫస్ట్ టీంను రంగంలోకి దించింది. ఈ టీం కేసును మొదటి నుండి రీఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించింది. వారు క్రైమ్ సీన్ను మళ్లీ నిశితంగా పరిశీలించారు. నోయిడా పోలీసులు మొదటి 2 రోజుల్లో క్రైమ్ సీన్ను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేదని, మీడియా మరియు చుట్టాల రాకపోకల వల్ల చాలా సాక్ష్యాలు నాశనమైనట్లు సిబిఐ గుర్తించింది. సిబిఐ ఫస్ట్ టీం దృష్టి తల్వార్ దంపతుల నుండి పక్కకు మళ్లింది. వారు రాజేష్ తల్వార్ కంప్యూటర్ అసిస్టెంట్ అయిన కృష్ణ తాదరాయ్ మరియు వారి స్నేహితుల ఇళ్లలో పనిచేసే రాజ్ కుమార్, విజయ్ మండల్ అనే 3 నేపాలీ యువకులను అనుమానించడం ప్రారంభించారు. సిబిఐ ఈ 3 నేపాలీ పనివాళ్లకు నార్కో అనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లై డిటెక్టర్ మరియు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించింది. ఈ నార్కో టెస్టుల్లో ఆ 3 ఇచ్చిన స్టేట్మెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ రాత్రి తాము 3 కలిసి హేమరాజ్ గదికి వెళ్లామని, అక్కడ అందరం కలిసి మద్యం సేవించామని, ఆ తర్వాత ఆరుషి గదిలోకి దూరి ఆమెపై దారుణానికి ప్రయత్నించగా హేమరాజ్ అడ్డుకున్నాడని, అందుకే భయపడి ఇద్దరిని చంపేశామని వారు ఆ టెస్టుల్లో ఒప్పుకున్నారు. ఈ ఆధారాలతో సిబిఐ ఫస్ట్ టీం రాజేష్ తల్వార్కు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేదని భావించింది. దీనివల్ల జూలై 2008లో రాజేష్ తల్వార్కు కోర్టు నుండి బెయిల్ లభించింది మరియు ఆయన జైలు నుండి బయటకొచ్చారు. కానీ భారతీయ చట్టాల ప్రకారం నార్కో టెస్ట్ రిపోర్ట్లను కోర్టులు చట్టపరమైన ఖచ్చితమైన సాక్ష్యాలుగా అంగీకరించవు. పైగా ఆ 3 నేపాలీ పని వాళ్ల దుస్తులపై ఎక్కడా ఆరుషి లేదా హేమరాజ్ రక్తం మరకలు దొరకలేదు. అలాగే హత్యకు వాడిన ఆయుధాలు కూడా లభించలేదు. దీంతో ఈ 3పై కేసు నిలబడలేదు మరియు ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదటికే వచ్చింది. సెప్టెంబర్ 2009లో సిబిఐ ఈ కేసు కోసం
ఎల్ఎన్ శర్మ నేతృత్వంలో రెండవ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. ఈ రెండవ టీం మొదటి టీం సేకరించిన నేపాలీ పని వాళ్ల థియరీని పూర్తిగా పక్కన పెట్టేసింది. వారు మళ్లీ తల్వార్ దంపతుల వైపే తమ అనుమానాల్ని కేంద్రీకరించారు. రెండవ టీం వాదన ప్రకారం బయటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఖచ్చితంగా మురిగేది. కానీ ఆ రాత్రి కుక్క మురిగినట్లు చుట్టుపక్కల వారెవరూ చెప్పలేదు. అలాగే హేమరాజ్ శవాన్ని టెర్రస్ పైకి తీసుకెళ్లి ఏ బెడ్షీట్లో అయితే చుట్టి దాచిపెట్టారో ఆ బెడ్షీట్ తల్వార్ల ఇంట్లోని బెడ్షీట్లతో మ్యాచ్ అయింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆరుషి గది తలుపుకు లోపల నుండి తాళం వేసే సిస్టమ్ లేదు. కేవలం బయట నుండి మాత్రమే లాక్ చేయగలరు. ఆ తాళం చెవి ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ బలమైన పరిస్థితుల ఆధారంగా రెండవ టీం మళ్లీ తల్లిదండ్రులనే ప్రధాన నిందితులుగా భావించింది. డిసెంబర్ 2010లో సిబిఐ రెండవ టీం గజియాబాద్ కోర్టులో ఒక క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఆ రిపోర్ట్లో వారు ఏం చెప్పారంటే, మాకు రాజేష్, నుపూర్ తల్వార్లపై బలమైన అనుమానాలున్నాయి. కానీ వారిపై కోర్టులో నిరూపించడానికి సరిపడా ఖచ్చితమైన కాంక్రీట్ ఫోరెన్సిక్ సాక్ష్యాలు లభించలేదు. కాబట్టి ఈ కేసును ఇక్కడితో క్లోజ్ చేయడానికి అనుమతించండి అని కోర్టును కోరారు. అయితే తల్వార్ దంపతులు ఈ క్లోజర్ రిపోర్ట్ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కుమార్తెను చంపిన అసలైన హంతకులను పట్టుకోవాలని, కేసును క్లోజ్ చేయవద్దని వారు కోర్టును వేడుకున్నారు. కానీ ఇక్కడే ఒక ఊహించని న్యాయపరమైన మలుపు తిరిగింది. గజియాబాద్ ప్రత్యేక సిబిఐ కోర్టు మెజిస్ట్రేట్ సిబిఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్లోని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పరిస్థితుల ప్రభావ సాక్ష్యాలు చదివి కేసును క్లోజ్ చేయడానికి నిరాకరించారు. పైగా ఆ రిపోర్ట్ ఆధారంగానే రాజేష్ మరియు నుపూర్ తల్వార్లను ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారుస్తూ వారిపై అధికారికంగా విచారణ జరపాలని ఆదేశించారు. 2012లో ఆరుషి తల్లిదండ్రులపై కోర్టు విచారణ ట్రయల్ ప్రారంభమైంది. సిబిఐ తరఫు న్యాయవాదులు కోర్టులో పరిస్థితుల ప్రభావ సిద్ధాంతాన్ని బలంగా వినిపించారు. భారతీయ సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ 106 ప్రకారం ఒక మూసి ఉన్న ఇంట్లో నేరం జరిగినప్పుడు ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారే ఆ నేరం ఎలా జరిగిందో నిరూపించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. తల్వార్ దంపతులు ఆ రాత్రి తాము తమ ఏసీ రూమ్లో నిద్రపోయామని, తమకు ఎలాంటి శబ్దాలు వినపడలేదని చెప్పారు. కానీ కోర్టు ఆ వాదనను నమ్మడానికి నిరాకరించింది. నవంబర్ 25, 2013న సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యామ్లాల్ చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. సొంత కుమార్తె ఆరుషిని మరియు పనివాడు హేమరాజ్ను హత్య చేసినందుకు గాను డాక్టర్ రాజేష్ తల్వార్ మరియు డాక్టర్ నుపూర్ తల్వార్లను దోషులుగా ప్రకటిస్తూ వారికి జీవిత ఖైదు విధించారు. వారిని వెంటనే ఘజియాబాద్లోని డాస్నా జైలుకు తరలించారు. వారు దాదాపు 4 సంవత్సరాల పాటు జైలులోనే ఖైదీలుగా గడిపారు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. తల్వార్ దంపతులు ఈ తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 12, 2017న అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు తన తీర్పులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం అనుమానాల ఆధారంగా ఉందే తప్ప చట్టపరంగా నిలబడే బలమైన సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. కేవలం అనుమానంతో ఎవరికీ శిక్ష వేయలేమని చెబుతూ సాక్ష్యాల కొరత కారణంగా రాజేష్ మరియు నుపూర్ తల్వార్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 16, 2017న వారు జైలు నుండి విడుదలయ్యారు. ఈ రోజుకి ఈ కేసు జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒకే ఒక ప్రశ్న మిగిలిపోయింది. తల్వార్ దంపతులు నిర్దోషులై మరి 14 ఏళ్ల ఆరుషిని, హేమరాజ్ను ఆ రాత్రి అంత దారుణంగా చంపిన ఆ అసలైన హంతకుడు ఎవరు? ఈ ప్రశ్న భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ పూరించలేని ఒక చీకటి రహస్యంగానే మిగిలిపోయింది.